పోలీస్ వాళ్ళు రిసార్ట్కి వస్తారు. అన్ని రూముల్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు. దర్శన్ సమీర అని చెప్పి అడుగుతూ ఉంటే అవును సార్ అని చెప్పి దర్శన్ సమీర చెప్తూ ఉంటారు. మీరిద్దరూ ఏమవుతారు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడు సమీర టెన్షన్ పడకుండా వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి చెప్తూ ఉంటే దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఓకే లోపలికి వెళ్ళండి అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తారు. శరణ్య ఇక నువ్వు దొరికిపోయినట్టే అని చెప్పి సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పోలీస్ వాళ్ళు వచ్చారని తెలుసుకున్న శరణ్య రూమ్లో ఉన్న రౌడీ వెధవ వెంటనే షర్ట్ విప్పేసి మెల్లగా రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. అదే సమయానికి పోలీస్ వాళ్ళు డోర్ కొడతారు. శరణ్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. పేరు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. రిసార్ట్ ఓనర్ శరణ్య సింగిల్గా రూమ్ తీసుకుంది అని చెప్పి పోలీస్ వాళ్ళకు చెప్తూ ఉంటాడు. సింగిల్ కాదు ఇంకొక ఆవిడ కలిసి తీసుకున్నాము అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఆవిడెక్కడ అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. బయటికి వెళ్ళింది అని శరణ్య చెప్తూ ఉంటే అదే సమయానికి ఆ రౌడీ వెధవ షర్టు లేకుండా మెల్లగా రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. ఇతనెవరు అని చెప్పి పోలీస్ వాళ్ళు శరణ్యను అడుగుతూ ఉంటారు. ఇక అతను పోలీస్ వాళ్ళని చూసి పారిపోతూ ఉంటాడు. ఇక పోలీస్ వాళ్ళు అతన్ని గట్టిగా పట్టుకుంటారు. ఎవర్రా నువ్వు ఆ రూమ్లోంచి ఎందుకు వస్తున్నావు అని చెప్పి పోలీస్ వాళ్ళు రౌడీ వెధవను అడుగుతూ ఉంటారు. ఇక అతను ఏం మాట్లాడు ఏమ్మా ఇతనెవరు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే ఎవర్రా నువ్వు అని చెప్పి శరణ్య ఆ రౌడీ వెధవను అడుగుతూ ఉంటుంది. ఇదేంటి పోలీస్ వాళ్ళని చూడగానే ప్లేట్ వినాయించేశావు అని చెప్పి ఆ రౌడీ వెధవ శరణ్యను అంటూ ఉంటాడు. శరణ్య టెన్షన్ పడుతూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.